హలో అండి అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి గంగాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నేను మీకు చూపించాలి అనుకుంటున్నాను. అలాగే నా ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. సో అందుకని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. మేము ఒక పని మీద బయటకైతే వెళ్తున్నామండి. ఇక ఆ పనికి వెళ్ళటానికి మేము ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ట్రైన్ మీద వెళ్ళాలన్నమాట. సో ఆ ట్రైన్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ట్రైన్ జర్నీ ఎంతమందికి ఇష్టమో ఏంటనేది నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇకైతే ఈ వీడియోలోకి వెళ్ళిపోదామండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి తప్పకుండా. సో కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక ఎర్లీ మార్నింగ్ జర్నీ అనమాట ఇది. సో మేము పని మీద వెళ్లాల్సి వస్తుందన్నమాట. ఆ పని ఏంటి అనేది నేను మీకు వివరంగా చెప్పలేను. సో సారీ, క్షమించండి. సో ఇక అయితే మేమైతే మా వారైతే టికెట్ల కోసం అయితే వెళ్ళారనమాట. మేమైతే వెయిట్ చేస్తున్నాము ట్రైన్ దగ్గర. మన విజయవాడ రైల్వే స్టేషన్లో అయితే మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారా, నా ఎదురుగా ట్రైన్ ఉంది. నాకు అంతగా తెలియవండి ట్రైన్ల పేర్లు ఏంటి అనేది. నాకు చాలా తక్కువగా తెలుసు అనమాట. ఇక మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే ఇంకా రాలేదనమాట. మా వారి టికెట్ల కోసం అయితే వెళ్తున్నారు హడావుడిగా. అందరూ ఎవరి ట్రైన్ కోసం వాళ్ళైతే కంపార్ట్మెంట్స్లో వెయిట్ చేస్తున్నారు, వెళ్ళి వెళ్తున్నారు. ఇక మేమైతే ఫైనల్గా టికెట్ అయితే తీసేసుకొని మేము ఎక్కాల్సిన ట్రైన్ కంపార్ట్మెంట్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట. అసలు ఆ మెట్లు అయితే ఎక్కలేకపోయానండి నేను. సో ఓకే, అయినా సరే ఎక్కాలి కాబట్టి ఇక ఆ మెట్లు అయితే ఎక్కుతా మేము ట్రైన్ కోసం అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏజ్డ్ పర్సన్స్ కానీ లేకపోతే నడవలేము అనుకున్న వాళ్ళైతే లిఫ్ట్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎక్సలేటర్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట. చాలా బాగుందండి. సో ఇక అట్లయితే మేము అన్నీ చక్కగా తీసుకుంటా వెళ్తున్నాను అనమాట. నేను ఈ జర్నీ అనేది, ఈ ట్రైన్ జర్నీ అనేది మీతో కంపల్సరీగా షేర్ చేసుకోవాలి అని నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అనమాట అండి. చాలాసార్లు వెళ్ళాను, బట్ ఎప్పుడు నేను మీతో ఫుల్గా జర్నీ అనేది నేను మీతో షేర్ చేసుకోలేదు. ఈ రోజు అయితే ఫుల్గా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట. చాలా సంతోషం. ఇక మేమైతే వెళ్ళాల్సిన ట్రైన్ కంపార్ట్మెంట్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది ఎర్లీ మార్నింగ్ అండి. అప్పుడు టైం వచ్చేసేసి 6 అవుతుందనమాట. 6:10 6:15 అవుతుందనమాట. ఎందుకంటే మా ట్రైన్ వచ్చేసేసి 6:40కి అనమాట. సో ఇక మేమైతే వెళ్ళిపోతున్నాము. అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి గబగబా వెళ్తున్నాం అనమాట. సో ఇక మా వారి టికెట్లు అయితే తీసేసుకున్నారు. మేము ఎక్కాల్సిన ట్రైన్ కూడా వచ్చేసింది. ఇది శాతవాహన అండి. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది అనమాట. సో ఇక మేమైతే ట్రైన్ అయితే ఫైనల్గా ఎక్కేసామన్నమాట. నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా చాలా ఇష్టం అండి. ఒకరోజు ఫుల్ వీడియో మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది అనమాట. చాలా చాలా ఇష్టము. అలాగే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి అండి, ఎవరు మర్చిపోవద్దు. సో ఇక ట్రైన్ అయితే ఎక్కేసాము. మా సీట్లో మేము కూర్చోబడిపోయాం అనమాట. వెళ్ళి ఇక ఎవరి కాళ్ళు వస్తున్నారు, చూసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. నాకు ఆల్రెడీ జలుబుగా ఉందన్నమాట. ఇక సో మరి ప్రయాణం చేయాలి కాబట్టి అది ఇంపార్టెంట్ పని కాబట్టి మేము బయలుదేరి అయితే వెళ్ళామన్నమాట. సో ఇకైతే ట్రైన్లో కూర్చున్నాము, వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇక టిఫిన్ కూడా ఏం చేయలేదండి, టిఫిన్ కూడా చేయాలన్నమాట. సో మేము వెళ్ళాల్సిన గమ్యంకి చేరిన తర్వాత టిఫిన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే ట్రైన్ అయితే ఎక్కేసేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ నిజంగా ట్రైన్ జర్నీ అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. నాకైతే చాలా చాలా ఇష్టం అండి అసలు. సో ఇకైతే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్ ఇంకా కదలలేదనమాట. ట్రైన్ కదులుతుందనమాట. సో అందరూ ఎక్కుతున్నారు. చాలా హడావుడిగా చాలా చాలా సంతోషం అనిపించింది అనమాట నాకు. ఇలాంటి ఒక జర్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే చాలా చాలా సంతోషం అనిపించింది. సో ఇక నా ఆశ ఏంటంటేనండి, భోగి దగ్గర మన గేట్ ఉంటుంది కదా, అక్కడ నుంచొని నేను ఆ వచ్చే గాలిని నేను ఆస్వాదించాలి, నేను ఫీల్ అవ్వాలి అని చెప్పేసి నాకు చాలా ఆశ అనమాట. సో ఫైనల్గా అయితే అది కూడా ఈరోజు నెరవేరిందనమాట. సో ఇకైతే అందరూ ఎవరి కాళ్ళు పాపం ఎర్లీ మార్నింగ్ జర్నీ అంటే తొందరగా నిద్ర ఉండదు కదండి. కొంతమంది పాపం రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది అయితే అలా చూస్తూనే ఆ ట్రైన్ జర్నీని ఆస్వాదిస్తున్నారు అనమాట. ఇక నేనైతే ఫైనల్గా ఆ గేట్ దగ్గరికి అయితే వచ్చి నుంచున్నానండి. మరీ దగ్గరగా కాదు, చాలా దూరంగా నుంచున్నాను. ఆ ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్తుందనమాట. సో అందుకని నేను కొంచెం ఇటు యువతలకి నుంచొని ఆ వీడియో అనేది తీసాను అనమాట. కొంచెం భయం వేసింది, బట్ అలాగే చాలా సంతోషం అనిపించింది.
చాలా చాలా బాగా అనిపించింది అనమాట. ఆ ఎర్లీ మార్నింగ్ ఆ జర్నీ, ఆ పీస్ఫుల్ మైండ్, అసలు ఇటు గోల లేకుండా కేవలం ఆ ట్రైన్ శబ్దమే నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫైనల్గా అయితే నా కోరిక కూడా నెరవేరిందండి. ఇలా నేను నుంచొని తీసుకోవాలి అనే వీడియో తీసుకోవాలి, అది మీతో షేర్ చేసుకోవాలి అనే ఆశ కూడా తీరిందనమాట. ఐఎమ్ సో హ్యాపీ. సో చక్కగా చాలా చాలా బాగా అనిపించిందండి. ఎండాకాలం అండి, నేను వచ్చే సజెషన్ ఏంటంటే ఎండాకాలం ఈ శారీస్ కన్నా డ్రెస్సులు, కాటన్ డ్రెస్సులు చాలా బెస్ట్ అనిపించింది నాకైతే నేను నిన్న చేసిన జర్నీకి. ఎందుకంటే ఎండ మామూలుగా లేదండి, అసలు నిన్న విభత్సమైన ఎండ ఉందనమాట. ఎండ అంతా మా మీద ఉండిపోయింది. చాలా ఒక పక్కన ఎర్లీ మార్నింగ్ జర్నీ అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. మళ్ళీ రిటర్న్ వచ్చే టయానికి అసలు నేను చాలా చాలా ఇబ్బంది పడతా, ఆ ఎండకి తట్టుకోలేక, అసలు ఆ సిల్క్ శారీ మెయింటైన్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాను అనమాట. సో ఎలాగైతే అది తర్వాత ఇప్పుడు ఇదైతే మెయిన్. అసలు ఇక్కడ జర్నీ అయితే, ఎర్లీ మార్నింగ్ జర్నీ అయితే చాలా 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 పీస్ఫుల్గా జరిగింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. చక్కగా నేను చాలాసేపు అక్కడే నుంచొని చాలా వీడియోస్ అయితే తీసుకున్నానండి. అసలు అట్లా ట్రైన్ వెళ్తుంటే, ఆ ట్రైన్ వెళ్ళే ఆ శబ్దము, ఆ గాలి వస్తే మొహానికి తాగుతుంటే నిజంగా చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఐఆమ్ సో హ్యాపీ అండి, చాలా హ్యాపీ అనమాట. ఇక ట్రైన్ చక్కగా వెళ్తుంది, నేనైతే వీడియోస్ తీసుకుంటున్నాను ఆ గేట్ దగ్గర నుంచొని. బట్ భయం, ఒక చిన్న భయం అనేది అయితే ఉందండి. ఎందుకంటే మనం చాలాసార్లు చూసాం కదా, ఇట్లా నుంచుకొని ఫోన్ కింద పోగొట్టుకోవడము, అలాగే మనుషులు కూడా యాక్సిడెంట్ అవ్వడం చాలా చూస్తున్నాం కదా. అదొక భయం అనేది ఉంది కడుపులో. బట్ అయినా సరే కొంచెం ధైర్యం చేశాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఆ రైలు పట్టాలు అవి, ఆ వాతావరణం చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. అలాగే మీకు కూడా ఎంతమందికి ఇష్టమండి ఇలా మన భోగి పక్కన ఉన్న గేట్ దగ్గర నుంచుని ఆ గాలిని ఆస్వాదిస్తూ వీడియో తీసుకోవాలని ఎంతమందికి ఇష్టమో అది కూడా నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఎవరు మర్చిపోవద్దు. కొంచెం మన వీడియోలో ఎక్కువ ట్రైన్ జర్నీ అనమాట. ఈరోజు కేవలం నేను మీద ట్రైన్ జర్నీ షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. మార్నింగ్ టైం కదా, చూడండి ఎంత వాతావరణం కూడా ఎంత బాగుందో. అసలు ఎంత బాగుందో, అంత ఇబ్బంది పడ్డానండి నేను ఎండకి, కేవలం ఎండకే. అస్సలు బాబోయ్ ఏమి ఎండ అండి, అసలు ఏమి ఎండ. కానీ ఒకటండి, నా తరఫు నుంచి ఎవ్వరు కూడా ఎండలో ప్రయాణం చేయొద్దండి. ఎందుకంటే నేను నిన్న ఫేస్ చేశాను కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఎవరు కూడా దయచేసి ఎండలో జర్నీ చేయొద్దు. ఎవరైనా అత్యవసరం అనుకుంటే గనక తప్పితే మాత్రం మిగతా పనులకైతే అస్సలు వెళ్ళొద్దండి. ఈవినింగ్ టైంలో వెళ్ళండి, నైట్ చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ ఎండలో వెళ్ళి మనం ఇబ్బంది పడతాం కంటే ఈవినింగ్ టైం వెళ్ళి మనం అది లేట్ అయినా సరే, నైట్ అయినా సరే చేసుకుంటే బెటర్ అని నా సజెషన్ అండి. సో లేదు కంపల్సరీగా వెళ్ళాలి ఆ టైమే అనుకుంటే కనుక మళ్ళీ కంపల్సరీగా వాటర్ మెయింటైన్ చేయండి. గొడుగు దగ్గర ఉంచుకోండి, టోపీ దగ్గర ఉంచుకోండి, వాటర్ సబ్జా వాటర్ దగ్గర ఉంచుకోండి కంపల్సరీగా. అదైతే చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎండ అంటేనే వాటర్, కంపల్సరీగా డిహైడ్రేట్ అయిపోతాం అనమాట. కంపల్సరీగా వాటర్ ఎక్కువ తాగాలన్నమాట. సో అందుకనే ఇక మాటలోపల నా ట్రైన్ జర్నీ మీకు చెప్పడం మర్చిపోతున్నాను. సో ఇక మేము చేరాల్సిన గమ్యానికి అయితే సగం చేరామండి. సో ఇకైతే ట్రైన్ దిగేసాము, ట్రైన్ వెళ్ళిపోతుంది అనమాట. ఇక మేము కూడా బయటికి, రైల్వే స్టేషన్ నుంచి బయటికి రావాలి కదా. ఇది ఏం ట్రైన్ నాకు తెలియదండి, మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇక అవి తీసుకుంటే ఇక మేమైతే బయటకు వచ్చేసేసి ముందు అర్జెంట్గా టిఫిన్ అయితే చేస్తామండి. వేడిగా ఇడ్లీ తీసుకొచ్చారు మా వారైతే. సో ఇకైతే ఇడ్లీ తినేసామన్నమాట, చాలా హ్యాపీ. సో ఇక ఇడ్లీ కూడా చాలా వేడిగా, చాలా దూదిలాగా మెత్తగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. టిఫిన్లు చేసేసుకొని టీలు కూడా తాగేసుకొని ఇక మేము వెళ్ళాల్సిన గమ్యానికి బస్ జర్నీ కూడా చేయాలన్నమాట. సో బస్ స్టాండ్కి అయితే వచ్చేసామన్నమాట. బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము. సో ఇక మేము చేరాల్సిన గమ్యానికి వెళ్ళే బస్సు కూడా వచ్చేసింది. ఇక ఆ బస్సు కోసం అయితే కూడా మేము వెళ్ళిపోతున్నాము. వెళ్ళేసి ఎక్కేసి రెస్ట్ తీసుకుందాంలే కొంతసేపు అని చెప్పేసి వెళ్తున్నాము. అప్పటికే చూడండి ఎండ ఎలా స్టార్ట్ అయిపోయిందండి. అప్పుడు టైం ఎంత అనుకుంటున్నారు? కేవలం 8:30 అనమాట. 8:30కే ఎండ విపరీతంగా అండి, అసలు విపరీతమైన ఎండ అనమాట. అసలు మేము వెళ్ళిన ఊర్లో అయితే విపరీతమైన ఎండ అండి. సో మన సబ్స్క్రైబర్లు ఎవరైనా ఆ ఊర్లో ఉంటే కనుక, నేను పేరు మెన్షన్ చేయనండి, మీకు వీడియోలో కనపడుతుంది ఆ పేరు. సో ఆ ఊర్లో, ఆ సిటీలో ఉంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. కానీ అసలు అటు సైడు ఎండ ఇంత విపరీతంగా ఉంటుందని నేను నిన్న ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇక బస్ అయితే ఎక్కేసేసాము. మా వారైతే వెనక్కి కూర్చున్నారు. ఇక మేమైతే డ్రైవర్ పక్కన ఉన్న సీట్లో కూర్చుందామని చెప్పి, కొంచెం గాలి వస్తుంది, కొంచెం నేను వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం నాకు కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి నేను ఇక ఆ బస్సులో ఫస్ట్ సీట్లో అయితే కూర్చున్నాను అనమాట. సో ఇక కూర్చున్నాము, ఇంకా స్టార్ట్ అవ్వలేదండి బస్సు అనేది. స్టార్ట్ అవ్వబోతుంది. టిఫిన్ చేసాము, టీ తాగేసేసాము. ట్రైన్ జర్నీ మాత్రం, ఎర్లీ మార్నింగ్ జర్నీ మాత్రం సూపర్ అండి, ఎక్సలెంట్ అండి.
అస్సలు మామూలుగా లేదనమాట. బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక మేమైతే వెళ్ళిపోతున్నామండి. మేము చేరాల్సిన గమ్యానికి ఇక మేము బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నాం అనమాట. సో హ్యాపీ అండి. ఎవరైతే మనకు తెలిసిన మన సబ్స్క్రైబర్లు కానీ ఆ ఊర్లో ఉంటే కనుక అందరికీ హాయ్ అండి. మీరు కూడా నాకు తప్పకుండా కమెంట్ చేయండి. సో నేను అక్కడికి రావడం జరిగిందనమాట. సో అలాగే ఇక మేము చేరాల్సిన గమ్యానికి అయితే చేరేసాము. అక్కడ నాకు కనిపించినాయండి ఈ క్యూట్ మేకలు. చాలా హ్యాపీ అనిపించింది. సో అవి కూడా నేను చాలా సేపు వాటితో ఆడుకున్నాను అనమాట. చాలా వీడియోలు కూడా తీశాను అనమాట. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. అసలు ఇది ఈ వీడియో కంటే ముందే నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అనేది నేను ఆ వీడియోలో ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. అది ఎండలోకి వెళ్ళి వచ్చిందనమాట మేత కోసం అని చెప్పేసి. ఇది అది మేతకి వెళ్ళిన టైంలో అనమాట. అంటే ఎండలోకి పాపం అది చిన్న పాప కదండి, వెళ్తే ఆ ఎండ తట్టుకోలేదని వాళ్ళు ఏం చేశారంట, ఇంటికి వెళ్ళే వాళ్ళు దాన్ని ఆ గదిలో వేసేసి తలుపు వేశారనమాట. అదేమో చాలా పాపం చాలాసేపు అరిసిందనమాట. సో ఇక నేను వెళ్ళి కొంచెం దాంతో కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేశాను. అది చూడండి బయటకు వచ్చేస్తాకి 2 కాళ్ళు పైకైతే నుంచుందనమాట. నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు, ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని నిజంగా ఎక్స్పీరియన్స్ కూడా చేయలేమన్నమాట. అంత హ్యాపీ అనిపించింది. ఇక సో ఎంతసేపు కూర్చుంటాంలే అని చెప్పి అలా బయటకు వచ్చామన్నమాట పొలాల వైపు. ఇక అక్కడ చేతమ్మకాయ చెట్టు ఉందండి. ఎంతమందికి తెలుసు చేతమ్మకాయ చెట్టు, అది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు సంచుల నిండా కోసుకొచ్చేవాళ్ళం అండి చేతమ్మకాయలు. దీంతో చట్నీ చేస్తారు, కర్రీ చేస్తారు. ఫర్దర్గా మన వీడియోలో అది కూడా చూపించాక ట్రై చేస్తాను నేను. మా వారైతే నాకు ఒక చేతమ్మకాయ కోసిచ్చారనమాట. అలాగే అక్కడ బొప్పాస్కాయలు చూడండి ఎంత బాగున్నాయో. చాలా పెద్దగా చాలా లాంగ్గా ఉన్నాయి అనమాట. ఇవి మనకు బయట మార్కెట్లో అమ్ముతా ఉంటారు కదా, ఆ బొబ్బాస్కాయలు అనమాట ఇవి. సో ఇక అలాగే ఒక మామిడికాయ చెట్టు కూడా కనిపించిందండి. చూడండి గుత్తులుగా మామిడికాయలు ఉన్నాయండి అక్కడ కూడా. చాలా ఎక్స్పీరియన్స్, చాలా సంతోషం అనిపించింది. చాలా ఆనందపడ్డాను నేనైతే నేను చేసిన జర్నీలో ఇలాంటివన్నీ చూస్తూ మెయిన్గా ఆ మేకలను చూస్తూ చిన్న పాపని, క్యూట్ పాపని చూస్తూ చాలా సేపు దాంతో టైం స్పెండ్ చేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక ఇదైతే చూసారండి, అస్సలు మాట విందండి. అసలు ఇది మేతకి తీసుకెళ్ళి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాటర్ తాగేసింది. దానికి తాడు కట్టకపోవడం మూలాన అది ఇంట్లో అంతా తిరిగేస్తుంది అనమాట ఏమైనా తింటాకి. దానికి పాపం ఏమీ దొరకట్లేదు అనమాట. సో మళ్ళీ బయటికి వచ్చేసింది. సో ఇక తర్వాత అయితే ఇక దాని తల్లి ఎప్పుడైతే వచ్చేసిందో పరిగెత్తకుండా దాని దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట పాలు తాగుతాకి. అదేంటంటే ఎండలో వెళ్ళొచ్చింది కాబట్టి అప్పుడే ఇవ్వకూడదని చెప్పానేమో మరి దాని అర్థము. అదైతే దానికి పాలు అయితే ఇవ్వట్లేదు అనమాట. అయినా అది ట్రై చేస్తుంది తాగడానికి. నేను ఒక అమ్మగా నేను చాలా సంతోషపడ్డానండి. అది ఒక తల్లికే తెలుసు అంటారు కదా, అలాగే నేను చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. సో ఇలాంటి ఒక మంచి వీడియో మన సబ్స్క్రైబర్లతో, మన ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఇంకా చాలా సంతోషం అనిపించింది అనమాట. అలాగే ఒకసారి వాటితో వెళ్ళి ఆడుకునే వీడియో కూడా నేను మీకు చూపించాలి అని చెప్పేసి నేను వాటితో ఆడుకునే వీడియో కూడా నేను పెట్టాను అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అది చూసారండి, అంత ఎండగా ఉంది కదా, చూడండి అది ఎక్కడికి వెళ్ళి ఆడుతుందో ఎండలో. అదిగోండి అక్కడికి వెళ్ళి ఆడుతుంది అనమాట. నేను పిలుస్తున్నాను దాన్ని, రా మీ మమ్మీ దగ్గరికి అని చెప్పేసి అని పిలుస్తున్నాను. వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వస్తుందన్నమాట. చాలా సందడిగా గడిపాను అనమాట నేను ఉన్నంతసేపు కూడా. ఎంతైనండి పల్లెటూరు వాతావరణం అండి పక్కా, నిజంగా చెప్తున్నాను. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఎటువంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా నిజంగా చాలా బాగుంటుందన్నమాట. ఇలా పల్లెటూరు వాతావరణం ఎంతమందికి ఇష్టమో తప్పకుండా నాకు కమెంట్ చేయండి. చాలా హ్యాపీ అనిపించింది. మేము వెళ్ళిన పని కూడా జరిగింది అక్కడ. ఇక ఆ పనులన్నీ చూసుకొని మేము మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. ఇక ఈ లోపల అక్కడ ఉన్న కోడులు, మేకలు ఆ ఇంట్లో చాలా హ్యాపీ, చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. ఇక మేము వెళ్ళాల్సిన పని చూసేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మళ్ళీ రిటర్న్ అయిపోయి మళ్ళీ స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక మధ్యలో భోజనం చేసాము, బట్ ఆ వీడియో నేను తీయలేకపోయాను. ఎందుకంటే ఎండ ప్రభావం అలా ఉందన్నమాట. చాలా నాకు అనీజీ అనిపించేసింది, తీయలేకపోయానండి. సో ఇకైతే మేము వెళ్ళాల్సిన ట్రైన్ కొంచెం లేట్ అన్నారు. ఇక వచ్చి ఇక్కడ మేము టికెట్స్ అయితే తీసేసుకొని ఇక వెయిట్ చేస్తున్నాం అనమాట. వెళ్ళాల్సిన ట్రైన్లు వెళ్తున్నాయి, రావాల్సిన ట్రైన్లు వస్తున్నాయి. మా ట్రైన్ అయితే లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు.
మేము మ్యాక్సిమం ఇంటికి వచ్చేపాటికి దగ్గర దగ్గర మేము అక్కడి నుంచి స్టేషన్కి వచ్చేపాటికి 8 అయిపోయిందండి. మళ్ళీ మేము అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చేపాటికి దగ్గర దగ్గర దరిదాపులు 10 అయిపోయింది అనమాట నైటు. సో ఆ రోజంతా మాకు పనితో సరిపోయిందనమాట. ఇక మేము వెళ్ళాల్సిన ట్రైన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి మేము వెళ్ళాల్సిన ట్రైన్ అయితే, గోల్కొండ అంట ఇది. సో వచ్చేసింది ట్రైన్ అయితే. ఇక ట్రైన్ ఎక్కేసేసేసి కొంచెం సేపు ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యానండి నేను. ఆ వెళ్తున్నప్పుడు ఆ గాలి కొంచెం మొహానికి అలా తాగుతుంటే చాలా ఆ ఎండలో తిరిగిందంతా మర్చిపోయాను అనమాట నేను. అంత రిలాక్సేషన్ వచ్చేసింది అనమాట నాకు. కొంచెం సేపు అలా కళ్ళు మూసాను. చాలా హ్యాపీ అండి. ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను. కేవలం ఏంటంటే ట్రైన్ జర్నీ వీడియో మన ఛానల్లో ఇప్పటి వరకు నేను మీతో షేర్ చేయలేదు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇది నేను తీసుకోవడం జరిగిందనమాట. ఈ వీడియోని చూసాను నా ఫేస్ ఎలా అయిపోయిందో ఎండకి అంతా అండి. అసలు మొహాలు అన్నీ మాయి అసలు చాలా క్లమ్జీగా అయిపోయి వాడిపోయి ఎలా ఉన్నామంటే అలా ఉన్నామన్నమాట. సో ఆ ట్రైన్ ఎక్కగానే ఆ గాలి అనేది కొంచెం మొహానికి తాకంగానే కొంచెం రిలాక్సేషన్ అయితే వచ్చిందండి. ఇక ఫైనల్గా అయితే మనం ఇంటికి వచ్చేసామన్నమాట. ఇది వందే భారత్ ట్రైన్ అనమాట. సో ఇది కూడా చూసేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.